ఒక వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి యావత్ బ్రిటిష్ సామ్రాజ్యాన్నే సవాలు చేశాడు. దేశమంతటా స్వాతంత్ర్య కాంక్ష అనే నిప్పును రగిలించాడు. ఆయనే బాల గంగాధర తిలక్. బ్రతికున్నప్పుడు ఎంత వివాదాస్పదుడో ఆయన వారసత్వం ఈ రోజుకీ అంతే చర్చనీయాంశం. సరే, మరి ఈరోజు మనం ఈ సంక్లిష్టమైన ఆసక్తికరమైన వ్యక్తి కథేంటో చూద్దాం. ఇది కేవలం ఒక నినాదం కాదండి, ఇది ఒక యుద్ధ నినాదం. ఆ రోజుల్లో చాలామంది నాయకులు బ్రిటిష్ వాళ్లతో మెల్లగా సంస్కరణలు తీసుకురావాలని చర్చిస్తున్న టైంలో తిలక్ మాత్రం మాకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని డిమాండ్ చేశారు. ఈ ఒక్క ధైర్యమైన నిలబాటే ఆయన్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది. అందుకే బ్రిటిష్ వాళ్లు ఆయనకు భారత అశాంతి పితామహుడు అని పేరు పెట్టారు. అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ప్రధానంగా 2 గ్రూపులు ఉండేవి: మితవాదులు, అతివాదులు. గోపాలకృష్ణ గోఖలే లాంటి నాయకులున్న మితవాదులు బ్రిటిష్ వాళ్లతో కలిసి పనిచేస్తూ మెల్లగా సంస్కరణలు సాధించాలని నమ్మారు. కానీ తిలక్ నాయకత్వంలోని అతివాదులు మాత్రం మాకు వెంటనే స్వాతంత్ర్యం కావాలి, అవసరమైతే పోరాటం చేయడానికైనా మేం సిద్ధమన్నారు. అయితే తిలక్కి ఒక విషయం బాగా తెలుసు. స్వాతంత్ర్యం కోసం పోరాడాలి అంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలి అని. చదువుకున్నవాళ్లే తమ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం నిలబడగలరని ఆయన గట్టిగా నమ్మారు. అందుకే తన రాజకీయ పోరాటాన్ని మొదలుపెట్టే ముందు ఆయన తన ఫోకస్ని చదువు, జర్నలిజం మీద పెట్టారు. ఇవి కేవలం స్కూళ్ళు, కాలేజీలు కావండి. ఇవి జాతీయవాద భావజాలానికి పునాదులు వేసిన కేంద్రాలు. ముఖ్యంగా ఫర్గూసన్ కాలేజీ ఎంతోమంది భవిష్యత్తు నాయకులను తయారుచేసింది. వాళ్లే తర్వాత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అంటే ఈ సంస్థల ద్వారా తిలక్ భారతదేశ భవిష్యత్తు మీద ఒక పెద్ద పెట్టుబడి పెట్టారన్నమాట. ఇక కేసరి, ద మరాఠా, ఈ 2 వార్తాపత్రికలు తిలక్ చేతిలో పదునైన ఆయుధాల్లా మారాయి. మరాఠీలో వచ్చే కేసరితో సామాన్య ప్రజలకు చేరువయ్యారు. ఇంగ్లీష్లో ఉండే ది మరాఠాతో చదువుకున్నవాళ్లతో, బ్రిటిష్ అధికారులతో మాట్లాడారు. ఈ పేపర్లలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏమాత్రం భయపడకుండా విమర్శించేవారు, సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చేవారు. ఇప్పుడు చదువు, పత్రికారంగమనే బలమైన పునాదులతో తిలక్ తన పోరాటాన్ని జాతీయ స్థాయికి, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇది ఆయన కెరియర్లో ఒక చాలా ముఖ్యమైన మలుపు. ఇక్కడే ఆయన మితవాదుల ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఇంకా దూకుడుగా ఉండే జాతీయవాద ఎజెండాను ముందుకు తెచ్చారు. కాంగ్రెస్లో జరిగిన ఈ పోరాటం కేవలం వ్యూహాలకు సంబంధించింది కాదు, ఇది భారతదేశ భవిష్యత్తుకు సంబంధించింది. మితవాదులు ఏమనుకున్నారంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉంటూనే మనకు స్వపరిపాలన వస్తుందని. కాని తిలక్, ఆయన వర్గం వాళ్లు మాత్రం భారతదేశం పూర్తిగా స్వతంత్ర దేశంగా ఉండాలని నమ్మారు. ఈ చిన్న తేడానే చివరికి పార్టీని చీల్చింది, స్వాతంత్ర్య పోరాట దిశనే మార్చేసింది. ఇది ఒక చాలా స్పష్టమైన పక్కా ప్రణాళిక. స్వరాజ్యం అనేది అంతిమ లక్ష్యం. దాన్ని సాధించాలంటే భారతదేశం ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడాలి. అక్కడే స్వదేశీ అనే కాన్సెప్ట్ వచ్చింది. విదేశీ వస్తువులను బహిష్కరించడం ద్వారా బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను దెబ్బగొట్టాలని చూశారు. ఇక చివరిగా జాతీయ విద్యతో భారతీయులను ఆలోచనాపరంగా స్వతంత్రులుగా చేయాలని భావించారు. 1907లో సూరత్లో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం స్వాతంత్ర ఉద్యమానికి పెద్ద దెబ్బ. దీనివల్ల కాంగ్రెస్ బలహీనపడింది. బ్రిటిష్ వాళ్లమీద కలిసికట్టుగా పోరాటం చేయడం కష్టమైంది. అయినా సరే, ఈ చీలిక వల్ల మితవాదులు, అతివాదుల మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా తెలిసింది. ఇది భవిష్యత్తు పోరాటాలకు ఒక రకంగా వేదికను సిద్ధం చేసింది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడమంటే మాటలు కాదు కదా. తిలక్కి తెలుసు, అరెస్టులు, జైలు శిక్షలు, ఇంకా దారుణమైనవి కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని. కాని ఆయన తన నమ్మకాల కోసం నిలబడటానికి, స్వాతంత్ర్యం కోసం ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధపడ్డారు. రాజద్రోహం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం. తమని విమర్శించేవాళ్ల నోరు నొక్కడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకుంది. తిలక్ మీద ఏకంగా 3 సార్లు రాజద్రోహం కేసు పెట్టారంటే బ్రిటిష్ వాళ్లకి ఈయనంటే ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు. అసమ్మతిని సహించం అని వాళ్లొక క్లియర్ మెసేజ్ ఇచ్చారన్నమాట. బర్మాలోని మాండలే జైల్లో 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తిలక్ను శారీరకంగా, మానసికంగా చాలా దెబ్బతీసింది. కాని అది ఆయన సంకల్పాన్ని మరింత బలపరిచింది. విడుదలైనప్పుడు ఆయన ఓడిపోయిన వ్యక్తిలా రాలేదు, ఒక హీరోలా తిరిగి వచ్చారు.
స్వాతంత్ర్యం కోసం తన పోరాటాన్ని కొనసాగించడానికి ముందుకంటే ఎక్కువ పట్టుదలతో కనిపించారు. ఇక్కడొక విచిత్రమైన నాటకీయమైన విషయం జరిగింది. ఒకప్పుడు తిలక్ తరఫున వాదించిన లాయరే ఇప్పుడు ఆయనకు శిక్ష వేసే జడ్జి స్థానంలో ఉన్నారు. అంటే మొత్తం సిస్టమ్ ఆయనకు వ్యతిరేకంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అయినా తిలక్ వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా తనను తాను సమర్థించుకున్నారు. తను దేశద్రోహిని కాదు, దేశభక్తుణ్ణి అని వాదించాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తన ఆలోచనలకు పదును పెడుతూనే ఉన్నారు. గీతారహస్యంలో భగవద్గీత అంటే అంతా వదిలేసి కూర్చోవడం కాదు, కర్మయోగం అంటే పనిచేయడం అని కొత్త వ్యాఖ్యానమిచ్చారు. ఇక ది ఆర్క్టిక్ హోమ్ ఇన్ ది వేదాస్లో ఆర్యులు ఆర్క్టిక్ నుండి వచ్చారని చెప్పి అప్పటివరకు ఉన్న చరిత్ర వాదనలను సవాలు చేశారు. జాతీయ గర్వాన్ని పెంచడానికి ప్రయత్నించారు. జైలు నుంచి విడుదలయ్యాక తిలక్ ఒక కొత్త మనిషిలా మారారు. ఆయనకింకా సంపూర్ణ స్వాతంత్ర్యం మీద నమ్మకముంది, కాని దాన్ని సాధించాలంటే ఉద్యమం మొత్తం ఐక్యంగా ఉండాలని అర్థం చేసుకున్నారు. అందుకే తన మిగిలిన జీవితాన్ని ఉద్యమంలోని వర్గాలను కలపడానికి, బ్రిటిష్ వాళ్లమీద ఒక ఉమ్మడి పోరాటాన్నిర్మించడానికి అంకితం చేశారు. ఈ లక్నో ఒప్పందం తిలక్ రాజకీయ చాణక్యానికి ఒక పెద్ద ఉదాహరణ. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్లోని 2 వర్గాలను మళ్లీ కలిపింది. అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య ఒక కూటమిని ఏర్పాటుచేసింది. ఈ ఒప్పందంతో తిలక్ తను కేవలం విప్లవకారుడు మాత్రమే కాదు, ఒక సమర్థుడైన రాజనీతిజ్ఞుడు అని కూడా నిరూపించుకున్నారు. గాంధీకి తిలక్కీ మధ్య ఒక సంక్లిష్టమైన బంధముండేది. చాలా విషయాల్లో వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలుండేవి. కాని ఒకరిమీద ఒకరికి అపారమైన గౌరవముండేది. గాంధీ తిలక్ను ఒక గురువుగా, ఒక స్ఫూర్తిగా చూశారు. స్వరాజ్యం, స్వదేశీలాంటి తిలక్ ఆలోచనలనే గాంధీ ముందుకు తీసుకెళ్లారు. తిలక్ను ఆధునిక భారతదేశ నిర్మాత అని పిలవడం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన చేసిన సేవను గాంధీ గుర్తించారు. ఇది చరిత్రలో ఒక చిత్రమైన యాదృచ్ఛికం. తిలక్ మరణించిన రోజే గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒక తరం నాయకుడి నుండి మరో తరం నాయకుడికి బాధ్యతలు అప్పగించినట్టుగా అనిపిస్తుంది. తిలక్ స్వతంత్ర భారతదేశాన్ని చూడలేకపోయారు, కాని దాని పునాదులు వేసింది ఆయనే. ఆయన వారసత్వం ఈ రోజుకీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది. మరి చివరికి బాలగంగాధర తిలక్ ఎవరు? బ్రిటిష్ వాళ్లు చెప్పినట్టు ప్రమాదకరమైన విప్లవకారుడా, లేక ఒక దేశాన్ని మేల్కొల్పిన గొప్ప నాయకుడా? బహుశా సమాధానం ఈ రెండింటిలోనూ ఉందేమో. ఆయన సృష్టించిన అశాంతి, ఒక జాతి నిద్రలేస్తున్నప్పుడు కలిగే అశాంతి. తిలక్ ఒక సంక్లిష్టమైన వ్యక్తి కావచ్చు, కాని ఆయన తన దేశాన్ని అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించిన నిజమైన దేశభక్తుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన ఎప్పటికీ ఆధునిక భారతదేశ నిర్మాతలలో ఒకరిగా గుర్తుండిపోతారు.